హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మీనా మొదటి భాగము 28th పార్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, విని ఆనందించండి ఫ్రెండ్స్. నేను హైదరాబాద్ వచ్చి దాదాపు 2 వారాలు అవుతోంది. రాజేశ్వరికి ఉత్తరం రాద్దామంటే వీలు పడలేదు. సారథి ఉండడం వల్ల ఉదయం సాయంత్రం ఏదో ఒక పని ఉంటూనే ఉంది. సారథి పనిచేస్తున్న కంపెనీ హైదరాబాద్లో బ్రాంచ్ తెరవడానికి ప్రయత్నిస్తున్నారట. ఆ కంపెనీ వాళ్ళతో చేతులు కలిపి భాగస్వాములు కావాలని అమ్మ మిసెస్ లింగం అనుకుంటున్నారు. ఇక్కడ అతని తరపు వాళ్ళు ఎవరైనా భాగస్తులు కలిస్తే సారథి ఆ కంపెనీకి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందట. సారథి ఎలాగైనా అక్కడ స్థిరపడేలా చూసి అతన్ని ఇల్లరికం తెచ్చుకోవాలని అమ్మ ప్రయత్నం. దానికి ఈ అవకాశం బాగా కలిసి వచ్చింది. మా కుటుంబం మిస్సెస్ లింగం గారి కుటుంబం అరమరికలు లేకుండా ఎంత దగ్గరగా అయినామంటే మా ఇంట్లో చేసిన కూరలు పచ్చళ్ళు వాళ్ళకి మేము మాకు వాళ్ళు పంపే వరకు వచ్చింది. అమ్మ రాగానే నేను నిమ్మలూరు వెళ్ళిన విషయం నాన్న తనే చెప్పేస్తానన్నారు. ఆవిడ ఒంటరిగా రాకుండా వెంట సారథిని తీసుకొచ్చింది. అదొకటి. రెండోది, వచ్చిన 2వ రోజునే అమ్మకి నాన్నకి డ్రైవర్ నారాయణ విషయంలో చాలా తీవ్రమైన అభిప్రాయ భేదం వచ్చింది. ఒకసారి తీసివేసిన వాళ్ళని మళ్ళీ పెట్టుకోవడం ఏమిటి, వాడికి మనం లోకు అయిపోతాం అంది అమ్మ. వాడు పిల్లా జల్లాతో ఉద్యోగం దొరక్క అల్లాడిపోతున్నాడు. భార్య ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఇంటి నిండా పిల్లలు, చేతిలో కానీ లేదు. ఈ టైంలో ఆదుకుంటే ఆ కృతజ్ఞతతో వాడు మనం ఏదన్నా పెదవి కదపడు అంటారు నాన్న. వాడికి పొగరు జాస్తి. అలాంటి వాళ్ళంటే నాకు ఒళ్ళు మంట. తలపొగరున్న వాళ్ళని చూసి చిరాకు పడ్డట్టే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోవాలి మనం. ఇన్నేళ్లకి మీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి నేను. వాడి మీద మీకంత జాలి ఉంటే వేరే ఇంకో ఉద్యోగం చూపించండి. మన ఇంట్లో ఉండడానికి మాత్రం వీల్లేదు ఖచ్చితంగా అంది అమ్మ. నేను వాడికి మాట ఇచ్చేశాను నిష్కర్షగా అన్నారు. నా మాట అంటే మీకు లక్ష్యం లేదు. అమ్మ తీవ్రంగా చూసింది. నేను అనాల్సిన మాట నువ్వు అనడం న్యాయం కాదు. ప్రసంగం శృతిమించుతోంది. అది ఎక్కడికి దారి తీస్తుందో గ్రహించిన నేను ఏదో పని మీద అక్కడి నుంచి జారుకున్నాను. నాకు నిష్పక్షపాతంగా ఆలోచిస్తే నాన్నగారు చెప్పిందే ఎంతో సమంజసంగానే కనిపించింది. నారాయణ మాట పడడు. వాడికి అభిమానం రోషం ఎక్కువ. నిజమే, కానీ మిగతా డ్రైవర్లలా చీటికి మాటికి నాగాలు పెట్టడు. కారుని జాగ్రత్తగా చూస్తాడు. తన వైపు నుంచి అనవసరంగా మాట రాకుండా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగతా డ్రైవర్లు అలా కాదు. అమ్మ ముందు ఎంతో వినయం గౌరవం చూపిస్తారు. వెనక ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. వాళ్ళు అంత మంచిగా అణకువగా ఉండడం వల్ల అమ్మ సహజంగా ఏమీ అనలేకపోయేది. దానివల్ల చిన్న చిన్న నష్టాలు, చెప్పలేనంత ఇబ్బందులు అనేకం కలుగుతూ ఉండేవి. చాలాసేపు అయిన తర్వాత నా గదిలో కూర్చుని పుస్తకం తిరగేస్తున్న నాకు అమ్మ బిగ్గరగా మాట్లాడడం, తర్వాత కొద్దిసేపటికి నా గది ముందు నుంచే ఇదంతా నా కర్మ అని ఏడుపు బిగబట్టిన కంఠంతో అంటూ విసురుగా వెళ్ళడం వినిపించింది. ఆ రాత్రి అమ్మ భోజనం చేయలేదు. నాన్నగారు నిద్రపోలేదు. నేను ఇది వరకులాగా ఎప్పుడూ ఏదో గొడవ అనుకుంటూ చిరాకు పడి ముఖం మూడ్చుకుని నా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోలేదు. కోపంతో ఉన్న అమ్మని పలకరిస్తే ఇంకా కోపం తెప్పించిన దాన్ని అవుతానేమోనని భయపడలేదు. ఈ సమయంలో ఆవిడ దగ్గరికి వెళ్ళడం మంచిది అవునా కాదా అని సందేహించలేదు. వాళ్ళిద్దరినీ నాకు చేతనైనంత వరకు అంతో ఇంతో సాంత్వనపరచడం నా కర్తవ్యంగా తోచింది. అందుకే అమ్మని భోజనం చేయమని అడగడానికి వెళ్ళాను. గది తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. నేను మెల్లగా వాటిని తెరుచుకుని చప్పుడు కాకుండా లోపలికి వచ్చాను. అమ్మ ముఖం మీద మోచేయి ఆనించుకుని పడుకుని ఉంది. మంచం దగ్గరగా వెళ్ళిన నేను ఎంతో అనునయంగా అణకువగా పిలిచాను. అమ్మా అమ్మా. చివాళ్ళ చేయి తీసి కళ్ళు తెరిచి చూసింది. ఎర్రబడి జ్యోతుల్లా ఉన్న కళ్ళతో ఉరిమి చూస్తూ, నీ రాయభారాలు నాకేం అవసరం లేదు, వెళ్ళవతలకి అంటూ కసిరి కొట్టింది. నేను రాయభారం తీసుకురాలేదమ్మా. మరి దేనికొచ్చావు? నేను ఏడుస్తున్నానో లేదో చూసి వెళ్ళడానికా? అమ్మా, నన్ను రెచ్చగొట్టకు. నాకు అసలు తిక్కగా ఉంది, వెళ్ళవతలకి ఖచ్చితంగానే అనేసి అమ్మ మోచేయి నుదుటి మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంది. ఆవిడలో అణువణువు నా నిష్క్రమణ కోసం విసుగ్గా చిరాకుగా ఎదురుచూస్తున్నట్టుగా అనిపించింది. ఆప్యాయత ఆదరణ నింపుకుని వచ్చిన నా ఆంతర్యం
ములుకుల్లా ఉన్న ఈ వాడి మాటలతో హఠాత్తుగా దెబ్బతిన్న పిల్లిలా ముడుచుకుపోయినట్టు అయింది. మెల్లగా గదిలో నుంచి అవతలకు వచ్చేశాను. ఓడిపోయిన నా మనసు ఆశాభంగంతో భారంగా మారిపోయింది. ఈ విషయం వెంటనే నాన్నగారితో చెప్పాలి. చెప్పే వరకు నాకు తోచదు. సరాసరి నాన్నగారి గదిలోకి వెళ్ళాను. ఆయన ఆఫీసు రూములో అదే కుర్చీలో ఇంకా అలాగే కూర్చుని ఉన్నారు. నా రాకను ఆయన గమనించలేదు. పరధ్యాసగా చలనం లేకుండా రాయిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. నాకు తెలుసు ఆయన ఆ క్షణంలో గతంలో జరిగిన ఇలాంటి సంఘటనల్ని అనేకం వరుసగా నెమరు వేసుకుంటున్నారు. నాన్నగారు అప్రయత్నంగానే పిలిచాను. ఆయన ఉలిక్కిపడిన వారిలా తల తిప్పి చూశారు. ముఖం ఎలాగో ఉంది. వార్ధక్యం సూచించే ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాలిపోయినట్టున్న ఆయన ముఖంలో కూడా మంచితనాన్ని వెదజల్లే ఆ కళ్ళ నిండా చెప్పలేనంత విషాదం పేరుకుని ఉంది. ఎల్లవేళలా గంభీరంగా నిండుగా హుందాగా ఉండే ఆయన ఆ నిమిషంలో బేలగా ఆవిడలో దారి తప్పిపోయిన దిక్కుతోచక అడవిలో దారి తప్పిపోయి దిక్కుతోచక విమూఢుడై చూస్తున్న బాటసారిలా ఉన్నారు. అమ్మ వల్ల కలిగిన అశాంతి ఆయనకు అంత వ్యధని కలిగిస్తోంది. దానికి తట్టుకోలేని ఆయన త్వరగా వార్ధక్యం వైపు వంగిపోతున్నారో ఆ క్షణంలో నేను కళ్ళకి కట్టినట్టు గ్రహించాను. నా గుండెలు రెపరెపలాడినాయి. చప్పున దగ్గరగా వెళ్ళాను. నాన్న, ఏమిటమ్మా? ఆతురతగా వచ్చిన నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. భోజనం చేద్దాం రండి. నాకు ఆకలిగా లేదు తల్లి, నేను హఠం చేస్తున్నట్టుగా అన్నాను. బాగుంది, అమ్మకి ఆకలి లేదు, మీకు ఆకలి లేదు. నాకేమో చెప్పలేనంత ఆకలిగా ఉంది. మీ ఇద్దరూ తినకుంటే నేనెలా తినాలి? ఆయన మాట్లాడలేదు. క్షణంసేపు నా వైపు చూశారు. ఏమనుకున్నారో ఏమో వెంటనే లేస్తూ పద అన్నారు. ఇద్దరం భోజనాల గదిలోకి వచ్చాము. తాయారమ్మ లేనందువల్ల కొత్త వంట మనిషి 8 గంటలకల్లా అంతా రెడీ చేసి టేబుల్ మీద పెట్టి ఇంటికి వెళ్ళిపోయింది. మా ఇద్దరికి భోజనం వడ్డించాను. నాన్నగారు చేయి కడుక్కుని వచ్చి కూర్చున్నారు. మీరు కలుపుకుంటుండండి, నేను ఇప్పుడే క్షణంలో వస్తాను అంటూ ఫ్రిడ్జ్ తెరిచి అందులో 2 యాపిల్స్ తీసి చాకుతో ముక్కలుగా కోయసాగాను. నాకేం వద్దమ్మా, సాంబారు చాలు. కాస్త అన్నం పెట్టుకుని ఒక్క గరిటె మాత్రం సాంబారు వేసుకుని కలుపుకోసాగారు. నేను చకచకా చాకుతో యాపిల్ పైపెచ్చు తీసేస్తూ, నాన్నగారు, రాత్రి నాకు ఓ కల వచ్చింది అన్నాను. ఏమని కుతూహలంగా అడిగారు. ఆయన తీరే అంత. నేనేది చెప్పినా శ్రద్ధగా చేస్తున్న పని మానేసి వింటారు. మంగమ్మ గారు వచ్చిందట. యారా హనుమంతు, నేను గుర్తున్నానా లేదా అని హాల్లో నిలబడి కేకలు పెడుతోందట. నాన్నగారు నవ్వారు. మంగ అసాధ్యురాలు, అలా చేసినా చేయగలదు. ఒకవేళ నిజంగా అలా వస్తే ఏం చేస్తారు? నాన్న సమాధానం చెప్పలేదు. నా కల రావటం అబద్ధమైనా, అది కల్పించి చెప్పిన విషయమైనా ఆయన ముఖంలో విషాదం కొద్దిగా మాయమవటంతో నాకు అబద్ధం ఆడాననే బాధ కలగలేదు. పైనుంచి సంతృప్తిగా కూడా అనిపించింది. అదేమిటి, నెయ్యి వేసుకోకుండా తినేస్తున్నారే, అప్పడం కూడా తీసుకోలేదు అంటూ నేను యాపిల్ ముక్కలు చప్పున ప్లేట్లో సర్ది నాన్నగారి పక్కన పెట్టి నేతిగిన్నె తెచ్చి వేయసాగాను. ఆయన చాలు చాలు అంటున్నారు. ఇంతలో గుమ్మంలో అలికిడైంది. నేను తిరిగి చూశాను. భోజనాల గదిలోకి రాబోతున్న అమ్మ హఠాత్తుగా గుమ్మంలోనే ఆగిపోయింది. ఒకే ఒక నిమిషం అమ్మ నిలువున క్రోధాగ్ని జ్వాలలతో దహించుకుపోతున్నట్టుగా మారింది. కనుబొమ్మలు చిత్రంగా ఎగరవేస్తూ భేష్ అంది. నాన్న నేను అప్రయత్నంగా ముఖాలు చూసుకున్నాము. నేను గిన్నె టేబుల్ మీద పెట్టి అమ్మ ప్లేటు కూడా పెట్టాను. ఆవిడ లోపలకు రాలేదు. ఆగిపోయిన చోటు నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అక్కడే తలుపుకు ఆనుకుని నిలబడింది. ఆవిడ కళ్ళు రోషాగ్ని జ్వాలలతో బగబగలాడుతున్నట్టుగా నా వైపు చూసినాయి. ఎంతటి దానివే మీనాను, స్వయంగా దగ్గరుండి వడ్డన చేసి మరీ తినిపిస్తున్నావు. నేను కూడా భోజనం మానేసిన మనిషినే. ఆ భాగ్యం లేకపోవటానికి నేనేం పాపం చేశాను? అమ్మా, నన్ను కనీసం మాట వరుసకైనా భోజనానికి రమ్మనమని పిలిచావా నువ్వు? నేనేం చేశానని నా మీద నీకింత కక్ష? అమ్మా, నిస్సహాయంగా అన్నాను. నా మనసు ఎప్పుడూ నీ చుట్టూ తిరుగుతూనే ఉంటుందే. నీ సుఖం కోసం, నీ భవిష్యత్తు కోసం అహర్నిశలు హైరాణపడి చస్తున్నానే నేను. కనీసం నీ నోటి నుంచి ఒక చల్లటి మాట కూడా నోచుకోలేదు నేను. నేనేం పాపం చేశాను? నేను నాన్నగారి వైపు చూశాను. ఆయన నా వైపేం చూడడం లేదు. అన్నంలోకి చూస్తూ మెతుకులు కెలుకుతున్నారు. అమ్మ హఠాత్తుగా తలుపు కేసి తల బాదుకుంటూ అంది. నాకెవరూ లేరు, నేనెవరికి అవసరం లేదు. నేను చచ్చినా బ్రతికినా ఒకటే.
అమ్మ చప్పున పరిగెత్తుకుంటూ దగ్గరగా వెళ్ళి వారించబోయాను. అమ్మ నా చేతుల్ని విసురుగా తోసేసింది. ఆయనకి తెలుసు నా ప్రాణాలన్నీ నీ మీదనే పెట్టుకుని బ్రతుకుతున్నానని. బాగా తెలుసు. ఎటువైపు నుంచి నన్నేమీ చేయలేక ఈ విధంగా నిన్ను దూరం చేసి నా మీద పగ తీర్చుకుంటున్నారు. మీనా, మీనా, నువ్వెంత మూర్ఖురాలివే. నా కడుపు కోత నీకెప్పటికి తెలుస్తుందే. అమ్మ, ఏమిటమ్మా ఇది? అమ్మని బలవంతంగా నా వైపుకి తిప్పుకుని పదవి పట్టుకున్నాను. అమ్మ హఠాత్తుగా నేను ఊహించని విధంగా నా గుండెల్లో ముఖం దాచుకుని చిన్నపిల్లలా వెక్కి వెక్కి ఏడవసాగింది. నాకెలాగో అనిపించింది. నాన్నగారు భోజనం ముందు నుంచి లేచి చేయ కడుక్కుని వెళ్ళిపోయారు. అమ్మ ఏడుస్తూనే ఉంది. మీనా, నాలాంటి దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు. భగవంతుడు ఆడదానికి ఏమిచ్చినా ఇవ్వకపోయినా మనసు గ్రహించే మొగుడునివ్వాలి. లేకపోతే కష్టం మాటల్లో చెప్పలేనంత నరకయాతన. అమ్మ మాటలు నాకు అర్థం కాలేదు. అమ్మ పెళ్ళయి దాదాపు 25 సంవత్సరాలైంది. ఇన్ని సంవత్సరాల సాన్నిహిత్యంలో నాన్నగారిలో ఉన్న మరోవైపుని అమ్మ చూడలేకపోయిందంటే చాలా విచిత్రంగా, విషాదంగా అనిపిస్తోంది. నాకు ఇప్పుడు అర్థమవుతోంది ఇద్దరి మధ్య ఎలా ఏర్పడిందో. అభిప్రాయ భేదాలు అనే అడ్డుగోడ ఏర్పడింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ దాన్ని ఛేదించాలని చూడకుండా ఎవరికి వారే అవతలి వారు దూకి తమ వైపు రావాలని అనుకుంటున్నారు. ఇరువురికి ఎవరూ లొంగిపోతే వాళ్ళ అభిమానం లేని వాళ్ళుగా రెండో వాళ్ళు జమకడతారేమోనని భయం కూడా చాలా ఉంది. అందుకే ఇద్దరూ పట్టుదలను గట్టిగా పట్టుకుని వేళ్లాడుతున్నారు. నాన్న ఆలోచిస్తే లోపం అమ్మలోనే ఉన్నట్టుగా తోస్తుంది. నాన్నంత సహృదయులు, కరుణ గలవారు 100కి 1 కూడా ఉండరేమో. ఆయన ఒక రకంగా అమ్మని బాగా అర్థం చేసుకున్నారు కాబట్టే లోకం అన్యాయంగా, హేళనగా ఆయనకు భార్యా విధేయుడు, అమాయకుడు అని ఆపాదించిన బిరుదుని స్వీకరించి ఊరుకున్నారు. నాన్నగారు నిజంగా కోరుకుంటే వాటిని వదిలించుకోవడం అంత కష్టమేం కాదు. కానీ దానికోసం అమ్మని హింసించాలి. తను అధికురాలననే అహంకారం అణువణువునా గల అమ్మతో ఆయన ఇన్ని సంవత్సరాలు గడిపారంటే అది ఆయన సహనానికి చిహ్నమే. అమ్మ కళ్ళకున్న అహంకార పొరే నాన్నలో మరో వ్యక్తిని చూడనివ్వకుండా అడ్డుపడుతోంది. ఈ ఇద్దరి మధ్య బలమైన అడ్డుగోడ ఉందని వీరనుకునే ఆ గోడకి ఎంత చిన్న విషయం పునాది రాయిగా నిలబడిందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం కాసాగింది. న్యాయంగా చూస్తే నారాయణ విషయంలో అమ్మ ఇంత హంగామా చేయటం విపరీతంగానే ఉంది. 4 రోజులు చూసి వాడిలో ఏదో తప్పు వెతికి నాన్నగారికి చూపించి అప్పుడే పంపిస్తే పోయేది. ఒక్క మా అమ్మే కాదు, ఇలా బయట విషయాల్లో చాలా సమర్థురాలుగా వ్యవహరించే వ్యక్తులు చాలామంది ఇంటి ఇలాగే తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మ ఏడుపు ఉధృతం తగ్గింది. ఇంత క్రితం నేను నీ గదిలోకి వచ్చింది నిన్ను భోజనానికి రమ్మనమని అడగటం కోసమేనమ్మా. నువ్వు చాలా చిరాగ్గా ఉన్నావని అట్టే తర్కించక యువతలకి వచ్చేశాను. నీ ఇచ్చకాలు నా దగ్గర చూపించుకో. నాకేం వద్దు. తలనొప్పితో పగిలిపోతుంది. ఒక కప్పు కాఫీ చేసుకుందామని వచ్చాను. సారడాన్ని వేసుకోవాలి. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళు, పడుకో. నేను 5 నిమిషాల్లో తయారు చేసి తీసుకొస్తాను. అంత కష్టం నీకెందుకులే. అమ్మ విసిరిన వ్యంగ్యాన్ని మింగి ఊరుకున్నాను. నాకేం కష్టం లేదమ్మా. నీకు నాన్నగారికి నేను ఏ కాస్త చేయగలిగినా నాకది కొండంత సంతోషంగా ఉంటుంది. తాయారమ్మ ఉంటే నాకు కావాలన్నా ఈ అవకాశం దక్కదు. అమ్మ మరేం మాట్లాడకుండా ముఖం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను అన్నం తీసేసి మూతలు పెట్టేశాను. నాన్నగారు వదిలేసిన ప్లేట్లు తీస్తుంటే అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపిష్టిదాన్ని. ఆయన్ని అన్నానికి రమ్మనమని బలవంతం చేయకుండా ఉన్నా పోయేది. వీళ్ళిద్దరూ ఇలా చీటికి మాటికి రాద్ధాంతం చేసుకుని అన్నం మానేసిన రోజులు ఎన్నున్నాయో. ఇదివరకైతే నాకు విసుగు వేసేది. కానీ ఈరోజు ఎందుకో చెప్పలేనంత బాధగా ఉంది. ఈ ప్రపంచంలో ఎంతోమంది పట్టుమని పట్టెడు మెతుకులు దొరికితే చాలని అల్లాడిపోతున్నారు. అన్ని విధాలా ఉన్నా వీళ్ళకి ఆనందంగా అనుభవించకుండా ఇదెక్కడి దారిద్ర్యం. మనుషుల్లో 100కి 80 మంది ఇలాగే బాధలు సృష్టించుకుని జీవితంలో తృప్తి లేదని అల్లాడిపోతారేమో. గ్యాస్ స్టవ్ వెలిగించి అమ్మకి స్ట్రాంగ్ కాఫీ కలిపి కప్పులో పోసి మరో కప్పు పాలు బాగా వేడి చేసి పక్కన పెట్టాను. నేను కాఫీ తీసుకుని వెళ్ళేసరికి అమ్మ మంచం మీద కూర్చుని క్లబ్ కాగితాలేవో చూసుకుంటోంది. ఆవిడకి చాలా బాధ కలిగినప్పుడు అలా మనసు మరో విషయం మీదకి మరల్చుకుని మెల్లగా బాధని మర్చిపోవడానికి ప్రయత్నించడం నేను ఇదివరకు కూడా చాలాసార్లు చూశాను. డ్రాయర్ సొరుగు తీసి శారడాన్ని తీసి అమ్మకిచ్చాను. అది వేసుకుని కాఫీ తాగింది. కాఫీ తాగుతుంటే డ్రాయర్ అంచుకు ఆనుకుని నిలబడిన నేను దీపపు వెలుగులో పరీక్షగా అమ్మ ముఖం వైపు చూశాను. ఎప్పుడూ ఎంతో చురుకుగా కళగా ఉండే ఆ ముఖం ఇప్పుడు చాలా పాలిపోయినట్లుగా ఎలాగో ఉంది. వాటికి ఇరుప్రక్కల ముడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మొన్న ఎయిర్పోర్ట్లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని సారథి ప్రక్కన 10 సంవత్సరాల వయసుకు తగ్గినట్టుగా హుషారుగా కనిపించిన వ్యక్తి ఈ మనిషేనా అనిపించింది. కాఫీ తాగి కప్పు నా చేతికిచ్చిన అమ్మ వెనక్కు వాలి దిండు మీద తల ఆనించి కళ్ళు మూసుకుంటూ ఆ కాగితాల సర్ది టేబుల్ మీద పెట్టి లైట్ తీసి వెళ్ళిపో అంది. అమ్మ చెప్పినట్లే చేశాను. కాగితాలు సర్ది పెట్టడం కాకుండా తల క్రింద దిల్లు సరిచేశాను. దోమతెర దింపాను. కిటికీకి తెరలు పక్కకు లాగి కట్టాను. లైట్ తీసేసి తలుపు దగ్గరగా వేసి బయటకు వచ్చాను. వంట ఇంట్లో చల్లారిపోతున్న పాలు గుర్తుకొచ్చాయి. చకచకా దిగి వెళ్ళాను. 5 నిమిషాల అనంతరం నాన్నగారి కోసం ఆఫీసు రూమ్లో చూశాను. అక్కడ లేరు. పడక గది వైపు వెళ్ళాను. ఎప్పుడూ లేనిది ఈరోజు తలుపులు లోపల వేసుకున్నారు. తలుపు మీద తట్టాను. ఎవరు? నేను. మీనా? అవునండి. ఆయన లేచి వచ్చి తలుపు తీశారు. నా చేతుల్లో ఉన్న ట్రే చూస్తూ ఏమిటమ్మా అన్నారు. ఈ యాపిల్ ముక్కలు తిని పాలు తాగేయండి, నేను ఇంకేమీ మాట్లాడను అన్నాను. నువ్వు భోజనం చేశావా? లేదన్నట్టు తల ఊపాను. ఎందుకని? ఆకలిగా లేదండి. ఆయన దారి తొలగి నిలబడి నేను లోపలికి వచ్చేందుకు తోవ ఇచ్చారు. నేను ట్రే తీసుకొచ్చి ప్రక్కన ఉన్న స్టూల్ మీద పెడుతుంటే ఆయన గాఢంగా నిట్టూర్పు విడవడం విన్నాను. యాపిల్ ముక్కలు సగం పైగా తీసి నాకు ఇచ్చేశారు. నేను తినే వరకు ఊరుకోలేదు. పాలు 2 గుక్కలు ప్లేట్లో పోసుకుని మిగతావి నాకు ఇచ్చేసి తాగమని బలవంతం చేశారు. నేను అవి తాగుతుండగా హఠాత్తుగా అన్నారాయన. మీనా, నా కోరిక ఒకటి ఉంది, అంగీకరించాలి. నువ్వు చెప్పండి. సాధ్యమైనంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నేను చకితురాలైనట్టు తలెత్తి చూశాను. ఆయన కళ్ళల్లో వేదన, విషాదం గూడు కట్టుకుని ఉన్నాయి. అవును మీనా, నువ్వు వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలి. కానీ అమ్మ నన్ను వేరే ఇంటికి పంపే ఉద్దేశంలో లేదే. నువ్వు ఏర్పరచుకో. నాకు కాబోయే భర్త ఇల్లరికని రావడానికి అనుమతిస్తే అలాంటి వ్యక్తిని నువ్వు కలలో కూడా భర్తగా ఒప్పుకోకు. నా ఇష్టాలకు విలువ ఉందంటారా? ఉండేలా చూసుకోవాలి నువ్వు. కొద్దిసేపు అయిన తర్వాత నేను నాన్నగారి గదిలోంచి యువతలకు వచ్చేశాను. నా మనసంతా దిగులుగా, చేదుగా ఎలాగో ఉంది. నాన్నగారు నాకు ఇచ్చిన సలహా ఏమిటో, ఆయన కోరుకుంటున్నదేమిటో స్పష్టంగా తెలిసిపోతోంది. నాదంటూ ఒక ఇల్లు ఏర్పడాలి. నా నీడలో వాళ్ళిద్దరికీ ఆశ్రయం ఉండాలి. కానీ వాళ్ళ దగ్గర నేను ఉండకూడదు. నాదంటూ ఒక ఇల్లు స్వతంత్రంగా ఉంటే నేనెవరి అధికారాలకి తలవంచన అవసరం లేదని నాన్న అభిప్రాయం. నేను స్వతంత్రంగా ఆనందంగా బ్రతకాలని ఆయన మనస్ఫూర్తిగా వాంఛిస్తున్నారు. గదిలోకి వచ్చి మంచం మీద పడుకున్న నాకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. కిటికీలోంచి కనిపిస్తున్న ఆకాశం, నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి. నాకెందుకు అలసటగా అనిపించింది. ఈ ఇంట్లో దేనికి కొదవలేదు, అన్నీ ఉన్నాయి, ఒక్క మనశ్శాంతి తప్ప అనిపించసాగింది. ఇది ఫ్రెండ్స్ మీనా 28 పార్ట్. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీనా మొదటి భాగం ఎద్దనపూడి సులోచనారాయణ గారు రాసిన దానికి. ఇది మీకు నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ప్లీజ్ మై ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్.